ఈరోజు చాలామంది జీవితాల్లో ఐసోలేటెడ్ సిన్. ఎవరితో మాట్లాడను, ఎవరిని కలవను, ఎవరు చూడను. నేను మాత్రం గదేసుకున్న నా విచ్చలవిడి జీవితం నాదే. ఈ పోనోగ్రఫీ, ఈ మాస్టర్బేషన్, ఈ త్రాగుడు. ఒకరైనా నేను ఎవరైనా పాడు చేశాను? నేను ఎవరైనా పాడు చేయలేక? నేను ఎవరి దగ్గరికి వెళ్ళా? పాప నేను ఎవరి దగ్గరికి వెళ్ళాక? ఇష్టం వచ్చేలాగా తాగే గదేసుకున్నా, తలుపేసుకున్నాను, పోనోగ్రఫీ చూసుకుంటా కూర్చున్నాను. నేను ఎవరికి దగ్గర పాపానికి వెళ్ళలేదు కదా. జాగ్రత్త, నీ దేహానికి విరోధంగా నువ్వు పాపం చేస్తున్నావు. నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? నా దేహాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు ఏమంటున్నాడు? నా ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే ఏమంటున్నాడు దేవుడు? యేసుప్రభు ఏమన్నాడు? నేను వాడిని పాడు చేస్తాను. జాగ్రత్త, నీ దేహం నీ సొంతం కాదు. నీ దేహము దేవుని ఆలయము, దేవునికి లెక్కప్ప చెప్పాలి. దేవుడు అడుగుతాడు అన్నమాట. మన దేహంతో జరిగించే ప్రతి కార్యానికి లెక్కప్ప చెప్పాలి. అది మంచిదైననో చెడ్డమైననో లెక్కప్ప చెప్పాలంట. నోటితో వ్యర్థంగా మాట్లాడిన ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాలంటే. జాగ్రత్త, మన జీవితంలో ఎలా బ్రతుకుతున్నాము. ఈరోజు మనుషుడికి దైవ భయం లేదండి. దైవ భయం ఉంటే పాపం చేయడు.